హాయ్ గైస్, ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ కోసము. లొకేషన్ ఎక్కడ అంటే తమిళనాడులో ఉండే తిరుచిరపల్లి డిస్టిక్లో. ఏ సెక్టార్ కిందకి వస్తుందంటే తెలుసు కదా, బిహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఇక్కడ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. తర్వాత ఇదేంటంటే మెయిన్ ఇక్కడ మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది రెగ్యులర్ జాబ్ అయితే కాదు, పార్ట్ టైం మాత్రమే. కాకపోతే మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లలో మీరు ఇలా చేస్తూ ఉంటే మీరు నెక్స్ట్ టైం ఏదన్నా పర్మనెంట్ జాబ్ పడ్డప్పుడు మీకు ఈ పార్ట్ టైం చేసిన జాబ్స్ అనేటివి బాగా పనికొస్తాయి. అంటే ఎక్స్పీరియన్సెస్ అనేవి ఇవి బాగా ప్రిఫర్ చేస్తారు. తర్వాత టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 9 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మనకి రిజర్వేషన్ వైజ్గా అయితే ఇవ్వలేదు వీళ్ళు. తర్వాత మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ మాత్రమే, పీజీ అయితే అవసరం లేదు. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 64. కాకపోతే వీళ్ళు ఏంటంటే 1 year అని చెప్పారు, కాకపోతే మీరు మ్యాక్సిమం 3 years వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనకు మెయిన్లీ ఏంటంటే పే అనేది మంత్లీ బేసిస్ ఇవ్వరు, హవర్లీ బేసిస్ ఇస్తారు. హవర్కి 400 చొప్పున ఇస్తారు. అంటే మీరు అట్లీస్ట్ ఒక మినిమం 6 hours వర్క్ చేసినా సరే మీకు ఆల్మోస్ట్ మంత్కి 30 days లెక్కేసుకున్న 72,000 74,000 అలా వస్తాయి. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూకి మీరు వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అలయన్సెస్, డిఆర్ఎస్ అలయన్సెస్ అయితే ఇవ్వరు. ఇంకొకటి ఇక్కడ కొంచెం రిలాక్సిబుల్ ఏం చెప్పారంటే మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 64 అనే అన్నారు. కాకపోతే మీకు 70 years వరకు కూడా మేనేజ్మెంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది. రెమ్యూనరేషన్ చూసుకుంటే ఇక్కడ 400 rupees per hour చెప్పాను కదా, ఆల్మోస్ట్ 72 to 74,000 అనేది వస్తుంది పర్ మంత్కి. అది ఏంటి 6 hours డ్యూటీ చేసుకుంటే, నార్మల్లీ 8 hours అనేది ఉండేది డ్యూటీస్ అనేటివి. అంటే మినిమం 9:30 to 6 వేసుకున్నా కూడా మనకి 8.5 hours వస్తుంది కదా. సో మీకు ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు సాలరీ వస్తుంది. తర్వాత మీకు అక్కడ ట్రాన్స్పోర్ట్స్ అనేది అలవెన్సెస్ ఉంటాయి. అలవెన్సెస్లో ఏంటంటే మీకు కన్వీనియన్స్ ఛార్జెస్ అంటారు. అంటే మీరు ఒక 30 kilometers వరకు వన్ వేకి వెళ్తే 4,500 అనేది మీకు ఎక్స్ట్రా పేమెంట్ అయితే ఇస్తారు. అందుకంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తే 6,000 per month అనేది మీకు ట్రావెల్ అలవెన్సెస్, కన్వీనియన్స్ ఛార్జెస్ లాగా ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్వ్యూ బేసిస్లో ఉండిద్ది. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి రావాలి అనుకుంటే మీరు ఈ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్కి ఒక్కసారి మెయిల్ చేయండి, ఇట్లా కన్ఫర్మ్ చేసుకోండి. సరే నేను సో అని చెప్పి మీ డీటెయిల్స్ పెట్టేసి నేను ఇలా ఇంటర్వ్యూకి రావాలనుకుంటున్నారు కన్ఫర్మేషన్ చేసుకోండి. అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఉందా లేదా ఆ రోజు ఎవరు రాకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో అట్లా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాకిన్ కూడా రావచ్చు పర్సనల్ ఇంటర్వ్యూకి, మీ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసుకొని అని చెప్పి చెప్తున్నారు. మీరు మెయిల్ చేసి వెళ్తే బెటర్ అని చెప్పి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి, 28th ఇంకొక 1 week టైం ఉంది, సో చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక ఫామ్ ఉంది, నేను చూపిస్తాను కింద, అది ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనేది. ఆ ఫిల్ చేసుకొని తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలో కూడా చెప్పారు. దాంతోపాటు మీరు ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి మీకు 29/4/2026 10 AM ఎక్కడ అంటే మెడికల్ కాన్ఫరెన్స్ హాల్, మెయిన్ హాస్పిటల్, బిహెచ్ఈఎల్, తిరుచిరపల్లి డిస్టిక్లో. తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూ అనేది ఆ రోజు అవ్వకపోతే నెక్స్ట్ డే పెట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మరింత మంది వచ్చారనుకోండి అప్పుడు లేట్ అవ్వచ్చు కదా. సో అది. తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలంటే అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి, 10th class, ఇంటర్మీడియట్, తర్వాత ఎంబీబీఎస్, మీరు ఒకవేళ పీజీ చేస్తుంటే పీజీ, తర్వాత డిప్లొమో లేదా విత్ ఆల్ మార్క్ షీట్స్, దాని తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేదంటే ఇంకేమైనా సర్టిఫికేట్ మీకు ఏదైనా బీసీఎల్ఎస్ కానీ, ఏసీఎల్ఎస్ కానీ, లేకపోతే ఇంకేదైనా థీసిస్ కానీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా తీసుకెళ్ళవచ్చు. చెప్పాను కదా 1 year, మ్యాక్సిమం అయితే 3 years వరకు. ఇంక ఇదంతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్, సరిగ్గా ఉండాలి, తప్పుగా మీరు ఏమన్నా లైక్ ఫాల్స్ డిగ్రీస్ పెడితే మీకు జ్యూరిస్డిక్షన్ పడుతుంది, ఇలాంటివి మామూలే కదా. తర్వాత మీకు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉండాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉండేది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అంటించాలి, సెల్ఫ్ అటెస్టేటెడ్ది. తర్వాత ఈ ఫామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో, స్కూల్లో ఎలా అయితే ఉంటుందో అలా, అంటే 10th class సర్టిఫికెట్లో ఎలా ఉంటుందో అలానే రాయాలి ఎప్పుడు కూడా. తర్వాత ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్, మంత్స్, తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, తర్వాత క్యాస్ట్, నేషనాలిటీ, పర్సన్ విత్ డిసబిలిటీ,
ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎస్ అనుకుంటే టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏందో కూడా పెట్టండి. దాని పర్సంటేజ్ ఎంత ఉంటుందో కూడా రాయండి. తర్వాత మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అనుకోండి, అది కూడా పెట్టండి. తర్వాత అడ్రస్, తర్వాత మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేంటివి, ఎంబీబీఎస్, ఇంటర్న్షిప్, పీజీ, డిప్లొమా, ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇవన్నీ. తర్వాత ఎంసీహెచ్, డిఎం చేసి ఉంటే అవి కూడా రాయొచ్చు. ఇంకా మీరు ఎక్కడ చదివారు ఇవన్నీ, అంటే ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు, దానికి ప్రైవేటా, గవర్నమెంటా, కాదు కాదు, సారీ, ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ గురించి అది. తర్వాత మీ రిజిస్ట్రేషన్ మెడికల్ కౌన్సిల్లా కాదా, పీజీ అయితే అవి. తర్వాత మీరు ఇంకేదన్నా వ్యాకెన్సీస్ గురించి చూసారా, అప్లై చేశారా అని చెప్పి. మీరు ఒకవేళ మీ స్పౌస్ కానీ మీ పేరెంట్ కానీ ఎవరన్నా బిహెచ్ఎల్లో పనిచేస్తుంటే వాళ్ళ గురించి మీ నెంబరు, ఈమెయిల్ ఐడి, డిక్లరేషన్ ఫాము, సిగ్నేచర్, ప్లేస్. సో యా, ఇది గైస్. అవర్కి 400 ఇస్తారంట. మీరు నార్మల్గా బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసుకుంటే మీకు ఒక 40,000 అలా ఇస్తారు మ్యాక్సిమము. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ హ్యాపీగా ఉండొచ్చు. మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 4కి లేకపోతే 6కి, లేకపోతే అవర్లీ బేసిస్ మీరు హ్యాపీగా ఉండేదానికి మంచి ఆప్షను. కాకపోతే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పర్మనెంట్ జాబ్ అయితే కాదు. మీరు ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు ఆబ్వియస్లీ పర్మనెంట్ జాబ్కి చాలా రూట్స్ అనేవి కనపడిపోతూ ఉంటాయి. సో యా, ఆప్షన్ ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కన్ఫర్మ్ అయితే అప్లై చేసుకోండి. జస్ట్ ఒక ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి, మీకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంటాయి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.